నోరి వెంకట వేణుగోపాల్ గారు వచ్చారు ఇందా మాట్లాడారు. వేణుగోపాల్ గారు ఇందా మాట్లాడారు. తర్వాత వెంపాటి హరిబాబు గారు అండి. పోలిన రామకృష్ణ భగవాన్ గారు అంటే ఇక్కడ నోరి వెంకట వేణుగోపాల్ గారు ఏమో ఉపాధ్యక్షులు అండి. వెంపాటి హరిబాబు గారు కూడా ఉపాధ్యక్షులు. తర్వాత సహకార్యదర్శి పోలిన రామకృష్ణ భగవాన్ గారు, మరొక సహకార్యదర్శి వాంశెట్టి వెంకట్రావు గారు రండి ఎక్కడున్నారు. తర్వాత కోశాధికారి ఆకలి సీతారాం గారికి, తర్వాత మహిళా సభ్యురాలు గుణపర్తి ఆదిలక్ష్మి గారికి రండి ఆదిలక్ష్మి గారు. తర్వాత ఇంకో మరి మహిళా సభ్యులు పైబోని రాజరాజేశ్వరి గారు. తర్వాత మాకు వెనక నుంచి బాగా నడిపించినటువంటి మన జామ్ సత్యనారాయణ గారు రండి జామ్ సత్యనారాయణ గారు. తర్వాత ఎర్రశెట్టి కాశీ విశ్వేశ్వరరావు గారు, గజ్జరపు రామతీర్థ గారు, శ్రీమతి ఆదిమూలం దుర్గాదేవి గారు, డాక్టర్ మన్నె ఉమాదేవి గారు, శ్రీమతి మడక్క గౌరీ నాగ శ్రీవల్లి గారు, శ్రీ పేరూరి బ్రహ్మలింగ స్వామి గారు, శ్రీ ఆతుకూరు శ్రీనివాస్ గారు, శ్రీ అట్లూరు సత్యనారాయణ గారు, శ్రీ గోపిశెట్టి ఎల్లారావు గారు, శ్రీ పాతూరి చిరంజీవి రవిశంకర్ గారు, గుంటి వెంకటరమణ గారు, కొవ్వూరి సందీప్ రెడ్డి గారు, కందుకూరి నరసింహమూర్తి గారు, శ్రీ హర్ష కుమార్ గారు, శ్రీమతి విల్లా ఉషారాణి గారు, ఆదిమూలం హరి గారు, పైపోయిన సురేంద్ర గారు, శ్రీ చొప్పెర్ల వీరభద్రరావు గారు, తర్వాత కర్రి శ్రీనివాసరెడ్డి గారు, చెర్ల రామిరెడ్డి గారు, శ్రీ కుంటముక్కల రాధాకృష్ణ గారు. మరి వీరందరూ కూడా కమిటీ వారికి ఈ జై శ్రీరామ్ సాలువాలతోటి సత్కరించడంగా స్వామివారిని కోరుతున్నాం. స్వామివారితో ఒక ఫోటో దిగండి. తర్వాత జ్యోతి ప్రజ్వలన. జ్యోతి ప్రజ్వలన. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆనంద్ గారు రెడీ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మీరు వెళ్తారా? రండి జ్యోతి ప్రజ్వలన చేయండి. అందరూ కూడా కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఉండండి. జ్యోతి ప్రజ్వలన రండి రండి వచ్చేసింది సార్. ఒకసారి రండి. ఒక్క నిమిషం ఇంకా ఇలా బ్యాక్ ఎలా ఉంటే సార్, మీరు ఫోటో తీసుకుంటే వెళ్ళిపోవాలి. ఎవరో వెళ్ళిపోవద్దు. స్వామివారి అనుగ్రహ భాషణం ముఖ్యోక్త సందేశం అయిన తర్వాత జామి సత్యనారాయణ గారు చక్కటి ప్రసాదం అరేంజ్ చేశారు. ఈ స్టేజ్ ఏర్పాట్లనేమో మా అధ్యక్షులు గారు అరేంజ్ చేశారు. చక్కగా ఆ ప్రసాదం స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక గంట ఉంది ప్రోగ్రాం, అంతకన్నా లేదండి. 6 అయింది, 7 అయిపోద్దండి. రండి. అసలైన ముఖ్య ఘట్టం స్వామివారి ప్రసంగం. మరి ఇప్పటి వరకు మన జరిగింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి జరుగుతున్నది ఇంకో ఎత్తు. తప్పనిసరిగా మరి స్వామివారి ప్రసంగం విని మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. మరి స్వామివారు హిందువుల గురించి అన్ని చక్కగా చెప్తారు. శ్రద్ధగా ఒక అరగంట ఓపికగా ఆయన చెప్పింది చాలా శ్రద్ధగానండి వింటే మీకు కూడా అర్థమవుతుంది. హరే కృష్ణ జై శ్రీరామ్ జై జై మాత జై భవానీ జై భవానీ. ఇక్కడ భారతమాత ఫోటో, తర్వాత వీర శివాజీ ఫోటో. ఎందుకంటే హిందూ సామ్రాజ్యాన్ని నిలిపినవాడు వీర శివాజీ. తర్వాత మన హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేసినటువంటి అది చెప్పినటువంటి వివేకానంద స్వామి. తర్వాత వినాయకుడు ముందే మనం ప్రార్థించుకున్నాం. ఆ యొక్క ఫోటోలకి అక్కడ దండలు వేసిన తర్వాత దీపారాధన అవుతుందండి. అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం. తర్వాత అండి మన నిర్వహణా సమితి అధ్యక్షులు శ్రీ ఆనంద్ స్వరూప్ ఆదవాని గారిని వేదిక మీద